తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆ రోజే మళ్ళీ ఈ నేల మీద అడుగు పెడతా బెంగాల్ ఎన్నికలపై ధీమా వ్యక్తం చేసిన మోదీ. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుంది. అమిత్ షా ధీమా, యూసీసీ అమలు చేస్తామంటూ స్పష్టం. బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు, ఉద్యమం నుంచి అధికారానికి, ఇప్పుడు ప్రజల గొంతుకగా మారింది. కేటీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం, హాజరైన కేసీఆర్. గవర్నర్ కోటాలో కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలు, ప్రమాణ స్వీకారం పూర్తి. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం, ప్రమాణ స్వీకారంలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ అజారుద్దీన్. జనగణన 2027కు శ్రీకారం, సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొన్న భర్తీ విక్రమార్క, రేవంత్ రెడ్డి. మొక్కజొన్న కొనుగోళ్లపై ఆగ్రహం, పోలీసులపై రైతుల ఆందోళన. గురుకుల కాలేజీలో విద్యార్థి మృతి, హాస్టల్ పరిస్థితులపై ప్రశ్నలు, అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. మక్కా రైతుల దుస్థితి, పిఎస్సిఎస్ కేంద్రం వద్ద రాత్రంతా పడిగాపులు. శవానికి అలంకరిస్తే ప్రయోజనం ఉండదు, బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు. ఇంధన సంక్షోభంపై సీఎం ఆగ్రహం, నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు, అధికారులకు కఠిన ఆదేశాలు. రాజస్థాన్లో బీజేపీ బలోపేతం, 7 జిల్లా కార్యాలయాల ప్రారంభం, నితిన్ నబీన్ సందేశం. ఆప్కు భారీ షాక్, రాఘవ్ చెడ్డా సహా 7 ఎంపీలు బీజేపీలోకి, కేజ్రీవాల్ విధానాలపై ఘాటు విమర్శలు. హైకోర్టుపై నమ్మకం లేదన్న కేజ్రీవాల్, గాంధీ మార్గంలో దీక్ష, లీగల్ ఫైట్ సుప్రీంకోర్టులో. ఇండియా న్యూజిలాండ్ వ్యాపార బంధాలు బలోపేతం, పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. బారక్పూర్లో జరిగిన విజయ సంకల్ప ర్యాలీలో మాట్లాడిన ఆయన, మే 4 ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సంబరాలు జరుగుతాయని అన్నారు. మళ్లీ బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి బెంగాల్కు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తమ అధికారానికి కారణమైన మా మాటి మనుష్ నినాదాన్నే మరచిపోయిందని విమర్శించారు. మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ టీఎంసీ పాలనలో నేరాలు పెరిగాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజలే తన కుటుంబమని పేర్కొంటూ రోడ్ షోలు తనకు పుణ్యయాత్ర లాంటివని మోదీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. చంద్రనగర్లో రోడ్ షో సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీగా వచ్చిన జనసందోహం బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందనే సంకేతమని అన్నారు. మా మాటి మనుష్ కోసం బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రతను కాపాడలేకపోయిందని, భూమిని చొరబాటుదారులకు వదిలేసిందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూసీసీ అమలుపై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ కోసం అన్ని పదవులు వదిలి కేసీఆర్ 25 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. మొదటి 14 ఏళ్లు ఉద్యమంలో ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ సాధించగా, తర్వాత 10 ఏళ్లు అధికారంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలబెట్టారని తెలిపారు. ప్రస్తుతం 2.5 ఏళ్లుగా ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సాధారణ పార్టీ కాదు, ఓ విప్లవమని, 25 ఏళ్ల ప్రయాణం మహోజ్వల లాంగ్ మార్చ్ అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఉద్యమం అధికారంలోనైనా ప్రతిపక్షంలోనైనా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచిందన్నారు. ప్రస్తుత పాలనలో సంక్షేమం తగ్గి అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శిస్తూ, ప్రజల నినాదం ఒక్కటేనని, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అన్నారు. తెలంగాణ ప్రగతి మళ్లీ పుంజుకునే రోజు దూరంలో లేదని ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందీనగర్ నివాసానికి వచ్చి అనంతరం పార్టీ నేత జీవన్ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్కు వెళ్లారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించిన కేసీఆర్ ఆ తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ రజతోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కేసీఆర్కు సాదర స్వాగతం పలికారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. ఇటీవల గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి మరింత కృషి చేస్తారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ రాజకీయాలపై వచ్చిన విమర్శలను కూడా ఆయన ఖండించారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం సహాయం, జోక్యం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచిన పార్టీ హైకమాండ్కు కూడా ధన్యవాదాలు తెలిపారు. గవర్నర్ కోటాలో తన పేరును సిఫారసు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తానని అజారుద్దీన్ మీడియా ముఖంగా స్పష్టం చేశారు. తెలంగాణలో జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలోని ప్రజాభవన్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. డిజిటల్ విధానం వల్ల గణన మరింత పారదర్శకంగా, సులభంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. జనగణన అనేది కేవలం సంఖ్యల సేకరణ కాదని, రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అని ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితమైన గణాంకాల ద్వారానే సంక్షేమ పథకాలు అర్హులకు చేరుతాయని చెబుతూ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తారీఖు వరకు ఈ స్వీయ నమోదు కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ సహా అధికారులు పాల్గొన్నారు. ఇక ఇదే విధానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ 15 రోజులైనా కూడా మొక్కజొన్న కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాలేదని రైతులు రోడ్డెక్కారు. వ్యవసాయ మార్కెట్ వద్ద రాస్తారోకో చేపట్టిన రైతులు నెల రోజులుగా ఎండలో పంటతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన చేస్తున్న వారిపై కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. తమను వీడియోలు తీసి బెదిరిస్తున్నారంటూ ఆరోపించిన రైతులు మేము చావాలా అంటూ పోలీసులపై తిరగబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం నాంచారి మడూరు శివారులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల కాలేజీలో విద్యార్థి మృతి కలకలం రేపింది. రచెర్ల కార్తిక్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. మృతుడు భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లికి చెందినవాడిగా గుర్తించారు. తన కుమారుడు చిన్నప్పటి నుండి హాస్టల్లోనే ఉన్నాడని, ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో సీసీటీవీ పనిచేయకపోవడం, తాము రాకముందే మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కుటుంబం డిమాండ్ చేస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు PSCS కేంద్రం వద్ద మక్క రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు రాత్రిపూట నేలపై పడుకొని క్యూలైన్లలో పేపర్లు పెట్టి పంట అమ్మేందుకు వేచి చూస్తున్నారు. గన్నీ బ్యాగుల సరఫరా సక్రమంగా లేకపోవడం, దళారులు వాటిని దొంగచాటుగా అమ్ముతున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మక్క కొనుగోళ్లలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాపాలన పేరుతో దొంగ పాలన తీసుకువచ్చారని మండిపడ్డారు. సుమారు 100 మంది రైతులు అక్కడే రాత్రులు గడుపుతూ ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శాసనమండలిలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం లేదు, బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటూ ఆ పార్టీకి భవిష్యత్తే లేదని వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్ల పాలనలో అహంకారంతో వ్యవహరించడంతో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని అన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం లేదని, ప్రస్తుతం బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకమైందని పేర్కొంటూ కొత్త రాజకీయ ప్రయత్నాలపై పరోక్షంగా కవితపై సెటైర్లు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4510 బంకుల్లో 70% పైగా మూతపడ్డాయి. మిగిలిన బంకుల్లో రేషన్ విధానం అమలు చేస్తూ బైకులకు 200 రూపాయలు పెట్రోలు, కార్లకు 10 నుండి 15 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. ఫుల్ ట్యాంక్ క్యాన్లలో అమ్మకాలు పూర్తిగా నిలిపివేశారు. డిమాండ్లో కేవలం 40% మాత్రమే సరఫరా చేయడం, డీజిల్తో ప్రారంభమైన కొరత పెట్రోల్కు విస్తరించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. చాలా బంకుల్లో స్టాక్ 5 గంటలకే ఖాళీ అవుతుంది. ఇక తెలంగాణలో నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మెదక్ జిల్లాల్లో మాత్రం పలుచోట్ల బంకులు మూసివేశారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ సహా కొన్ని ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇంధనం కోసం జనం భారీగా క్యూలు కడుతున్న పరిస్థితులు నెలకొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాజస్థాన్లో బీజేపీ తన సంస్థాగత బలం మరింత పెంచుకుంటుంది. ఈరోజు నితిన్ నవీన్ ఆధ్వర్యంలో బీజేపీ 7 జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాజస్థాన్లో బీజేపీ సంస్థ మరింత బలపడుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో విలీనమయ్యారు. ఈ విలీనాన్ని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆమోదించారు. దీంతో ఆప్ బలం రాజ్యసభలో 3 స్థానాలకు పడిపోయింది. మరోవైపు బీజేపీ బలం 113కు పెరిగింది. విలీనమైన ఎంపీలలో రాఘవ్ చెడ్డా, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, విక్రమ్జిత్ సాహ్ని, స్వాతి మాలివాల్, రాజేందర్ గుప్తా ఉన్నారు. వీరంతా ఇప్పుడు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యులయ్యారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు చెందిన మొత్తం 7 ఎంపీలలో 6 ఇప్పుడు బీజేపీతో ఉండగా 1 మాత్రమే ఆప్లో కొనసాగుతున్నారు. ఢిల్లీలో 3 ఎంపీలలో 2 ఆప్కు, 1 బీజేపీకి చెందినవారు. ఇక ఈ విలీనానికి ముందు శుక్రవారం ఈ 7 ఎంపీలు చైర్మన్కు పిటిషన్ సమర్పించి తమను బీజేపీ ఎంపీలుగా గుర్తించాలని కోరారు. దాన్ని చైర్మన్ ఆమోదించారు. మొత్తంగా ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద రాజకీయ దెబ్బగా భావిస్తున్నారు. మద్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరు కానని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కానీ, న్యాయవాది ద్వారా కానీ కోర్టుకు హాజరు కావడానికి నిరాకరిస్తూ న్యాయమూర్తికి లేఖ రాశారు. తనకు హైకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, అందుకే మహాత్మా గాంధీ సత్యాగ్రహ మార్గాన్ని అనుసరిస్తున్నానని తెలిపారు. గాంధీ విగ్రహం ఎదుట దీక్ష చేపడతానని వెల్లడించారు. ఈ కేసులో వచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని, సత్య మార్గం కష్టమైందైనా అదే తన ఎంపిక అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓట్ల కోతపై ప్రజలు స్పందిస్తారని వ్యాఖ్యానించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ ట్రేడ్ మంత్రి టాడ్ మెకుక్లేతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల వ్యాపారవేత్తలు ఇచ్చిన సూచనలు భవిష్యత్తులో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. భారత్లో విస్తృత మార్కెట్, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, డిజిటల్ సామర్థ్యాలు ఉన్నాయని, న్యూజిలాండ్లో అగ్రిటెక్, క్లీన్ ఎనర్జీ, ఫిన్టెక్ రంగాల్లో నైపుణ్యం ఉందని వివరించారు. ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా ఇరు దేశాల వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించి ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచాలని పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. ఇవే వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.